తేజస్విని గారు. 'శివ' గారితో చేయటం ఎలా అనిపిచ్చింది? తెలుగు సినిమా ఫస్టు. సో, ఆన్ సెట్ మీదకొచ్చినప్పుడు ఫస్ట్ డే ఎలా అనిపిచ్చింది మీకు? సో, మాకు కపుల్ ఆఫ్ మూవీస్ వర్క్ అవ్వనప్పుడు నేను యూజువల్‌గా తను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా. అండ్ మాకు తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. లైక్ ఐవ్ హర్డ్ అబౌట్ శివ. చాలా స్వీట్ అండ్ వెరీ హంబుల్ పర్సన్ అని చెప్పి. సో, నాకు ఐడియా ఉండింది. శివ అంటే ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు అనేది ఒక ఐడియా ఉండింది. దెన్ వెన్ ఐ వెంట్ ఆన్ సెట్ ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్. ఫస్ట్ డే ప్రాబ్లమ్ ఎక్కువ మాట్లాడుకోలేదేమో. ఫస్ట్ డే ఒక హెసిటేషన్ ఉంటది కదా! సో, అంతే. దాని తర్వాత ఐ గెస్ లేదా లైక్ అంటే మేబీ ఫస్ట్ 1, 2 సీన్స్ ప్రాబబ్లీ. తర్వాత మాకు ఐ థింక్ వి స్టార్టెడ్ షూటింగ్ ద సాంగ్ ఫస్ట్ అండి, ద లవ్ అవును. సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎప్పుడైతే మాంటేజెస్ అవి ఉన్నాయో మాకు ఐ థింక్ ఇట్ ఫెల్ట్ వెరీ మాకంటే ఈజీ డైరెక్ట్ టు స్ట్రైక్ చాయిస్ ఎ ఇవ్వలేదు. కన్వర్జేషన్. మనం హెసిటేషన్ కి కూడా చాయిస్ ఇవ్వలేదు. మేము లోపల పెట్టుకున్నాం తప్ప హెసిటేషన్ కి అయితే చాయిస్ ఇవ్వలా. సో వి హ్యాడ్ టు కదా, ఇట్స్ నాట్ లైక్ యా యా యా, ఐ థింక్ ఇట్ ఫోర్స్డ్ వాస్ ఇది. గుడ్. బట్ ఇట్ వాస్ అంటే ఫస్ట్ టైం లోనే వీఆర్ కనెక్టెడ్ అండ్ లైక్ వి వర్ వైబింగ్. ఆ ఒక ఫన్ జోన్ లోనే మేము ఉన్నాం ఆల్ ద టైమ్. అంటే 'నవాబ్ కేవ్స్' అంటే ఇప్పుడు చాయ్ వాళ్ళంటే చాయ్ కదా! మీకు అలవాటుందా? చాయ్ అలవాటుందా? అన్‌ఫార్చునేట్‌లీ నాకు చాయ్ అస్సలు టీ, కాఫీ 2 అలవాట్లేదు. పాలు ఎక్కువ తాగను నేను. మరి 'శివ'తో మరి జర్నీ ఎలా అయింది మొత్తం? నేను హాట్ చాక్లేట్ తాగుతాను సార్. తను కాఫీ తాగుతాడు. Yeah. సో, అందుకని ప్రాబ్లమ్ లేదు, అయిపోయింది. ఆ! యాక్చువల్లీ మరి డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా? నేనే చెప్పాను సార్. చెప్పాను. నేనే తెలుగు చెప్పాను. చాలా తెలుగు స్పష్టంగా వస్తుంది వచ్చినప్పుడు ఎందుకు కాబట్టి. సార్ ప్రొడ్యూసర్‌కి సేవ్ చేయొచ్చు కదా మనం. హ్మ్. శివ గారు, అంటే ఇది షూటింగ్ ఎక్కడెక్కడ చేశారండి? అంటే యాక్చువల్లీ టైటిల్ చూస్తేనేమో చాయ్ వాలా, అంటే ఇప్పుడు Yeah. 'నవాబ్ కేవ్స్' కాబట్టి హైదరాబాద్ ఈ ఈ పర్టిక్యులర్‌గా ఉంటుంది కదా! కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఫిల్మ్ అంతా కూడా ఇప్పుడు ఒక ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ఒక చార్మినార్ చుట్టూతా జరిగే సరౌండింగ్స్ లోనే చేయాలనేది దట్ వాస్ ది ఇంటెన్షన్ అండి. బికాజ్ మనకు ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తెలుగు సినిమాల్లో ఆ బ్యాక్ డ్రాప్ చూసి చాలా రోజులైంది. సో ఒక చిన్న ఫ్రెష్నెస్ ఉంటుంది అని అనిపించింది. అండ్ జనరల్గా మనం ఆ ఓల్డ్ సిటీ సైడ్ మనం ఏదైతే చూస్తామో చాలా స్ట్రక్చర్స్ యూనో పాతకాలంలో ఎలా ఉన్నాయి ఇప్పటికీ అలానే ఉన్నాయి, ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. సో ఆ ఓల్డ్ సిటీ చామ్ని కొంచెం ఈ సినిమాలో తీసుకొద్దాం విజువల్గా అని అనిపించింది. సో ఆ కేఫ్ ఒక్కదానికి మాత్రం మేము ఒక సెట్ వేయాల్సి వచ్చింది, బికాజ్ చాలా వరకు షూట్ వాజ్ విత్ ఇన్ దట్ కేఫే జరుగుతుంది కాబట్టి